హాయ్ అండి. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారో నాకు తెలుసు. నేను చాలా సందర్భాల్లో మీరు బాగున్నారని నాకు తెలుసు అని అంటుంటే మా ఫ్రెండ్స్ అంటున్నారు, "నువ్వు ఎలా ఎందుకు అంటున్నావు" అని. నేను కావాల్సిగానే అంటున్నాను. ద రీజన్ బీయింగ్ నాకు మీరు బాగుండాలి అనేది హ్మ్, మనస్ఫూర్తిగా అనిపిస్తుంది కాబట్టి ఆ మాట అంటే తథాస్తు దేవతలు ఉంటారు కాబట్టి మీకు మేలు జరగాలని నేను అలా అంటాను. లెట్ మీ కమ్ టు ద పాయింట్. చాలామంది నాతో ఒక పాయింట్ పదే పదే మాట్లాడుతూ ఉంటారు. సార్, రియల్ ఎస్టేట్లో హైదరాబాదులో జరిగే దాని గురించి మీరు ఇంతగా మాట్లాడుతూ ఉంటారు కదా, మరి రియల్ ఎస్టేట్లో మనం కొనడం మంచిదా కాదా ఈ సిచ్యువేషన్లో అని. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇది చాలా డిబేటబుల్ డిస్కషన్. మన జీతంతో మన జీతాన్ని యాజ్ ఇట్ ఈస్గా సేవ్ చేసుకొని మనము బాగుపడాలి అంటే మనం బాగుపడలేమండి. అది అవ్వదు. ఇండియాలో అవ్వదు. నేను చాలామందిని చూశాను. నా జీవితంలో నేను చిన్నప్పటి నుంచి డబ్బు సేవ్ చేసి బ్యాంకీల్లో దాసిపెట్టి వడ్డీలు తిందాము అనుకున్న వాళ్ళెవరూ బాగుపడింది నేను చూడలేదు. ఇంతవరకు చూడలేదు. భూమిని, బంగారాన్ని టచ్ చేయని వాళ్ళు ఎదిగినట్లు నేను చూడలేదు. నేను డైరెక్ట్‌గానే మీకు ఆన్సర్ ఇచ్చేసాను. భూమిని, బంగారాన్ని టచ్ చేయని వాళ్ళు ఎదగలేదు. అంటే ఎదగలేదు అంటే నా మీనింగ్ మార్కెట్‌లో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు ధనికులు అవ్వలే. 2008, 7 ప్రాంతంలో ₹1,00,00,000 ఉండడం అనేది చాలా చాలా గొప్ప విషయం. నువ్వు ధనికుడిగా పరిగణించేవాళ్ళు ఆ టైంలో. ₹1,00,00,000. ఈరోజు మీరు కనీసం 50,00,00,000 ఉండంది మీరు ధనికులుగా కేటగరీస్ చేయలేం. అలా అయిపోయింది మార్కెట్. ఏదైనా ప్రాపర్టీ మీరు ఉంటేనే మీకు ఆ విధమైనటువంటి ఎక్స్‌పోనెన్షియల్ గ్రోత్ కనపడుతుంది. మనకు ఒక్కటి మాత్రం ఉండకూడదండి. పికిల్ మైండ్ ఉండకూడదు. డిసిషన్ మేకింగ్ చేసే కెపాసిటీ ఉండాలి. చాలా సందర్భాల్లో ఆ పికిల్ మైండ్ వల్ల మనము ఎదగలేం. నేను మీతో ఇంతకుముందు చాలాసార్లు చెప్పే ఉంటాను ఈ పాయింట్. ఎస్పెషల్లీ అసెట్ల విషయంలో మనకు అసలు పికిల్ మైండ్ ఉండకూడదు. పేపరు, పెన్ను తీసుకోవాలి, డిసిషన్ తీసుకోవాలి, క్లోజ్ చేయాలి, ఖతం. మనం ఎంతమంది వింటాం. మొన్న కూడా ఆయన గుండాయన యాక్టరు రవితేజ శంకర్పల్లిలో 10 ఎకరాలు తీసుకున్నాడు, 100 కోట్ల ఆస్తుంది అని చెప్పాడు. నేను ఇంతకుముందు చిరంజీవి గారి గురించి విన్నాను. కోకాపేటలో ల్యాండ్ తీసుకున్నారు, అది 100 కోట్లు ఉంది, ఎకరానే 100 కోట్లు ఉంది అని చెప్పారు. శోభన్ బాబు గారి గురించి విన్నాము, మురళీమోహన్ గారి గురించి విన్నాం. వీళ్ళంతా ఏం చేస్తున్నారు? భూమి తీసుకొని ఆ భూమి ద్వారా లబ్ధి చెందుతున్నారు. గుర్తుపెట్టుకోండి, ల్యాండ్ అనేది ఎప్పటికీ పెరుగుతుంది. ఎందుకంటే ల్యాండ్ ఈజ్ కాన్స్టెంట్, రైట్? మనం పెరుగుతున్నాం. కానీ ఎక్కడ తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అనేది ఫ్యాక్టర్ కదా. ఆ కన్ఫ్యూజన్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కొందరికి అమ్మా నాన్న సపోర్ట్ చేస్తారు, కొందరికి అన్నలు సపోర్ట్ చేస్తారు, కొందరికి అత్తమామలు సపోర్ట్ చేస్తారు, కొందరికి భార్య సపోర్ట్ చేస్తుంది, కొందరికి ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారు. వేరియస్ రీజన్స్ వల్ల నాకు నా ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు, నా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేశారు, బ్రదర్స్ సపోర్ట్ చేశారు.
చాలామంది సపోర్ట్ చేయడం వల్లే నేను ముందుకెళ్ళగలిగాను, ఏదైనా చేయగలిగాను. మీరు కూడా ఖచ్చితంగా లైఫ్లో ఎదగాలి అంటే రైట్ ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి. చెయ్యకుండా ఉండకోకుండా ఉండమని నేను అనను. కానీ రియల్ ఎస్టేట్ ట్రాప్లో మాత్రం పడద్దండి. దేర్ ఈజ్ ఎ డిఫరెన్స్. రియల్ ఎస్టేట్ ట్రాప్ ఏంటి, నేను చెప్పిన భూమి కాన్సెప్ట్ ఏంటి? రియల్ ఎస్టేట్ ట్రాప్ అంటే ఏంటి? ఈరోజు నువ్వు ఇంట్లో ఉన్నావు కదా, ఒక అపార్ట్మెంట్లో ఉన్నావు. అది 50 లక్షలు, 80 లక్షలు, ₹1,00,00,000 ఉంది. ఒక 3 బెడ్రూమ్లో ఉన్నావు. 4-5 కోట్లు పెట్టి అపార్ట్మెంట్ కొనడం ఉచితమా, ల్యాండ్ కొనడం ఉచితమా అనేది నిర్ణయం మనం తీసుకోవాలి. కానీ ఇక్కడ మళ్ళీ ఒక క్వశ్చన్ రైస్ అవుతుంది. 4-5 కోట్లు పెట్టి నేను తీసుకుంటాను, అది ఎలా తీసుకోగలుగుతున్నాను? నాకు బ్యాంక్ సపోర్ట్ చేస్తోంది, బ్యాంక్ ఫండింగ్ చేయడం వల్ల నేను తీసుకోగలుగుతున్నాను, ల్యాండ్ తీసుకోలేను కదా అని. వెరీ గుడ్ పాయింట్, వెరీ గుడ్ పాయింట్. కానీ మీరు ఆ 20% కడతారు కదా, ఆ 20%ని యూ ఇన్వెస్ట్ ఇన్ అమికబుల్ వే, ఇన్ ఎ రైట్ వే. భూమి ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఇస్తుంది, అపార్ట్మెంట్ అంత ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఇవ్వలేదు. మనము కానీ ఈ విధంగా రైట్ వేలో ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే 10 ఏళ్ళ తర్వాత, 15 ఏళ్ళ తర్వాత రక్త కన్నీరు నాగభూషణం స్టోరీ అయిపోతుంది. ఇది నిజం. నేను ఎన్నోసార్లు బాధపడ్డాను, నా ఫ్రెండ్స్ ఎందరినే చూశాను నేను బాధపడంగా. అరే ఈ నిర్ణయం తీసుకోండి బాగుండు, ఇలా బాగుండు అనే కాన్వర్జేషన్ రాకూడదు మన లైఫ్లో. కానీ ఆత్రం పడకూడదు. ఒక భూమి కొనేటప్పుడు దాంట్లో లోటుపాట్లు ఏంటి అవన్నీ రీసెంట్గా నేను ఒక 3 వీడియోల సిరీస్ రిలీజ్ చేశాను. ఒకటి ఆల్రెడీ వచ్చింది, రెండోది కూడా 2-3 వచ్చేసింటాయి. ఒకవేళ ఈ టైంకి మీరు చెక్ చేయండి నా దాంట్లో, అదర్వైజ్ నేను లింక్లో పెడతాను. అసలు భూముల గురించి కంప్లీట్గా మాట్లాడాను, ఆ వీడియోలు చెక్ చేయండి. దాని ప్రకారం జాగ్రత్తగా తీసుకోండి. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి, చాలా ప్రొసీజర్స్ ఉంటాయి. మీరు బ్లైండ్గా దిగేసి కొనుక్కొని సర్వనాశనం అయిపోకూడదు మనం. ఎందుకంటే డబుల్ రిజిస్ట్రేషన్స్ ఈ మధ్యకాలంలో అవ్వట్లేదులే, కానీ ఆల్రెడీ సేల్ అగ్రిమెంట్స్ అయిపోయినవి. ఈ తర్వాత ఏవో లిటిగేషన్ ఉంటాయి, వంశపారంపర్యంగా వచ్చినవి, కేసెస్ రన్నింగ్లో ఉండేటివి, ఇవన్నీ చూసుకొని చేయాలి. యంగర్ జనరేషన్ పీపుల్ చాలా కేర్ఫుల్గా ఉండాలి, లైట్ తీసుకొని మనం దిగకూడదు. సో నా సలహా ఏందిరా అంటే, మనము ఖచ్చితంగా భూమిని కొనాలి. ఎక్కడ కొనాలి అనేది క్వశ్చన్. కొందరు ఏం చేస్తారు, వాళ్ళ ఊర్లలో అంటే వాళ్ళ హోమ్ టౌన్స్లో పోయి కొంటారు. కొందరు ఏం చేస్తారు, వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ కొంటున్నారు. ఇది కూడా చాలా డిసిషన్ ఫ్యాక్టర్ అండి. నేను మా హోమ్ టౌన్లో ల్యాండ్ తీసుకున్నాను, హైదరాబాద్లో తీసుకున్నాను. హోమ్ టౌన్లో పెరిగిన దాంతో కంపేర్ చేస్తే హైదరాబాద్ విపరీతంగా పెరిగింది. మా ఫ్రెండ్స్ హోమ్ టౌన్లో తీసుకున్నారు, హైదరాబాద్లో తీసుకున్నారు. హైదరాబాద్తో కంపేర్ చేసి హోమ్ టౌన్లో వాళ్ళకి విపరీతంగా పెరిగింది. బికాజ్ మీ యొక్క ఏరియాని బట్టి కూడా ఇవన్నీ మారుతాయి. చాలా అంటే చాలా అనాలిసిస్ చేయాలండి, కానీ ముందుకైతే వెళ్ళాలి, మనం తీసుకోవాలి, రైట్ ప్రైస్లో తీసుకోవాలి. ఇన్ఫ్లేట్ చేయకూడదు. మనం ఇన్ఫ్లేట్ చేసి తీసుకుంటే మనం నాశనం అయిపోతాం. చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని తీసుకోవాలి. ఇది నా థాట్ ప్రాసెస్. మీరేమనుకుంటున్నారు? మీ అనుభవాలు ఏంటి? షేర్ చేయండి, అందరికీ తెలుస్తుంది. బాయ్.